అందరికీ నమస్కారం. జై భీమ్. నా పేరు బత్తిన మోహన్ రావు, పాల్కొండ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. 21వ తేదీన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత నిరసన భారత్ బంద్ని జయప్రదం చేయాలని పాల్కొండ డివిజన్ వ్యాప్తంగా, పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా మేము పిలుపునిస్తున్నాం. అలాగే భారత్ బంద్ దేశం యావత్ కూడాని దళిత సంఘాలతో జరుగుతుంది. వర్గీకరణ అనేది దళితులకు రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగలేదు, జరపకూడదు. ఎందుకంటే దళితులందరూ ఐక్యంగా ఉండాలి. అలాగే దళిత ఉపకులాలన్నీ కూడా రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఫలాలు అనుభవించాలి. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం దళితులను విచ్ఛిన్నం చేసి ఒకే కులానికి లబ్ధి కూర్చే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని నిరసిస్తున్నాం. అసలు వర్గీకరణ వలన దళితులకి వచ్చినటువంటి లాభమేమీ లేదు, పూర్తిగా నష్టమే. సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలి. అలాగే కేంద్రం కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఒక కులానికి కొమ్ము కాయకుండా దళితులందరినీ సమాన ప్రాతిపదికగా చూడాలని మేము తెలియజేస్తున్నాం. అయితే ఈ భారత్ బంద్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఆయా దళిత సంఘాలన్నీ కూడా నిర్వహించాలి. అలాగే తెల్లవారి 4 గంటలకు డిపోలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పార్వతీపురం, పాలకొండ, అలాగే రాజాం, పెద్ద పట్టణాల్లో ఈ బంద్ కార్యక్రమాన్ని పటిష్టంగా జరిపించాలి దళిత సంఘాల నాయకులు. అలాగే నా మాల సోదరులందరూ కూడా, అలాగే ఉద్యోగ సోదరులు కూడా సహకరించాలి. భారత్ బంద్తో మన యొక్క నిరసనను ఢిల్లీ తాకినట్లు మనం తెలియజేస్తే వారి యొక్క ఆలోచన సరళి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను చేతులెత్తి నమస్కరించి దళిత ఉద్యమాన్ని ఐక్యంగా చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఐక్యంగా ఉందాం. ప్రతి ఒక్కరం కూడా దీనిని బాధ్యతగా నిర్వహిద్దాం. అలాగే ఉద్యోగులు, అలాగే యువకులు, అలాగే మహిళలు అందరూ కూడా తరలి వచ్చి ఈ భారత్ బంద్లో పాల్గొని ఎవరి మండలంలో వాళ్ళు పటిష్టంగా నిర్వహించాలని ఈ సందర్భంగా పాలకొండ డివిజన్ జేఏసీగా, అలాగే వర్గీకరణ వ్యతిరేక కమిటీగా మేము తెలియజేస్తున్నాం. మరి పెద్దలు లిల్లీ పుష్పనాథం గారి పిలుపు మేరకు పాల్కొండ డివిజన్లో పటిష్టంగా చేయడానికి ప్రణాళికగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 21వ తేదీన బంద్లో అందరూ పాల్గొనాలి. అలాగే ముందుగా అవకాశం ఉన్నటువంటి వారు అనౌన్స్మెంట్ పెట్టండి, రేపు బంద్ విజయవంతం చేయండి అని చెప్పేసి. షాపులు తెరవకూడదు. అలాగే నిశ్శబ్ద విప్లవం అనేది తీసుకొచ్చేలాగిన ముందు రోజు ప్రకటన చేయాలి. అలాగే మీకు దగ్గరగా ఉండేటువంటి డిఎస్పీ ఆఫీస్, అలాగే సర్కిల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ చేయండి. ఎవరు కూడా మరి వివాదాస్పదంగా కాకుండా శాంతియుతంగా ఈ బంద్ను నిర్వహించాలని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జై దళిత్.